రైతులం మన గ్రామం రత్నాపూర్ పండుగ వినాయక చవితి కంటే 4 రోజుల ముందు నుంచి అప్పుడు 2 రోజులు వచ్చినాయి, మధ్యలో 1 రోజు వచ్చింది. 10 రోజులు తిరుగుతున్నా నేను, ఒక్క సంచి కూడా దొరుకుతలేదు. 1 లోడు చిన్న గొడుపులో పంపించారు, 2 లోడ్లు గోమారం పంపించారు. ఇక్కడ యూరియా తెమ్మంటే ఇక్కడ తెస్తలేరు. 4 గంటల రాత్రి 3 గంటల రాత్రి ఇక్కడనే పడిగాపులు కాసుకుంటా, తిండి లేక తిప్పలేక మాకు ఈ 10 రోజులు తిరిగితే మందు సంతలో వచ్చే పైసలు మాకు తినుడుకు, ఛాయ్ తాడుకు, మా కాలు గుంజుడుకు, మాకు ఆరోగ్యాలు బాగాలేక పెట్రోల్కు, మళ్ళా యాస్టకు వచ్చి కూడా మా తిప్పలు మా దమాకు మాకు పనిచేయక వేసిన పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఆ పిల్ల పెడతలేదు, టైంకు వేయకపోతే ఎందుకు? మనం టైంకు అన్నం తింటేనే మనకు ఆకలి సోదా బాగా తెల్లాడుతుంది. అవి ఊరికి కూడా అంతే, టైంకు మంది వేయకపోతే ఈ రైతులు బాగా ఎవరు తెల్లారుస్తారు, ఎవరు నెరవేరుస్తలేరు. ఆ ఆపదకి వచ్చేసి మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయగానే పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎంఆర్ సాబ్ వస్తున్నారు, ఎస్ఐ వస్తున్నారు, ఏదో ఒక నచ్చ చెప్తారు, పోతురు. మందు తెస్తలేడు, రైతుల బాధలు నెరవేర్చలేరు. అదే నేను చెప్పబోయేది. ఇప్పుడు వరి పిల్ల పెడుతుంది ముసలాడు. ఇప్పుడు నడుస్తారా? వయసున్నప్పుడే నడుస్తాడు ముసలాడు. మొన్న 4 రోజుల కింద ఇచ్చిండు, ఇప్పుడు 2 రోజులు అవుతుంది మందు లేక. 4 రోజుల కింద టోకన్ ఇచ్చి మంది దొంగతన అక్కడ మీద పోయి అక్కడ అమ్ముకొచ్చుకుంటే ఇక్కడ రైతులు నడుచుకుంటే పోతుంది. మళ్ళీ వచ్చిన లారీ అక్కడ అమ్ముకొని పొద్దుగాల నుంచి రైతులు ప్రతిరోజు వచ్చి లైన్ కడితే, ఒక్క రైతు పొద్దుమీద వరకు లైన్ కడితే ఒకటే ఊరియా సంచి వస్తుంది. ఒక్క రైతు ఒక 5 ఎకరాలు వేసింది అనుకో, 5 రోజుల ఒక 10 సంచుల ఊరి అయితే రైతు రాడు. ఒకటే సంచి రాస్తే ఆ సంచి తీసుకుపోయి ఆడ చల్లాలన్నా మళ్ళీ వచ్చి లైన్ కట్టాలన్నా రైతుకు గెలువని ఆలోచన. ఇంకొకటి ఏంటంటే మనకు ఎంత రావాలంటే శివపేట మండలం 25,000 ఊరి వస్తేనే, 25,000 ఊరి వస్తే బస్తాలు వస్తేనే మనకు సరిపోతుంది. మనకు వచ్చింది ఇవ్వాలనే వరకు ఎంత వచ్చింది? నీకు 6,000 చిల్లర 8,000 వచ్చింది. మనకు 8,000 అంటే ఇంకా మనకు 14,000 సంచులు రావాలి. ఇంకా 14,000 సంచులు వస్తే మనకు శివపేట మండలం. ఇంతకుముందు మన మండలం 12,000 సంచులు అమ్ముడు. ఇప్పుడు ఎక్కువ ఎందుకంటే కొన్ని గ్రామాలు పూమడదాల తెచ్చుకుందరు, కొన్ని గ్రామాలు నరసాపూర్లో తెచ్చుకుందరు, కొన్ని గ్రామాలు ఎదురుకులు తెచ్చుకుందరు. ఇట్లా మనకు ఒక 7,000 సంచులు తక్కువ ఏడలేదు ఊరియా. కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ముందు అంచనా లేకుండా, అంటే మాటల వరకే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మనకు రైతులకు మేలు చేసేది ఏం లేదు. ఈ రైతులకు మేము పెద్దపీట వేస్తాము, ఇది తెచ్చిస్తాము, అది తెచ్చిస్తాము అంటే ప్రభుత్వం ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఊరియల్నే తెలుస్తుంది. నువ్వు ఇక పరిపాలించేదేముంది, నువ్వు ప్రభుత్వాన్ని నడిపేదేముంది, ఈ ఊరియల్నే తెలుస్తుంది. నీ కథ అంతా నీ ఊరియల్నే తెలుస్తుంది. రైతులకు ఊరియాలని అందేది ప్రభుత్వము ఏమి ఎంపీ పనికి వస్తుంది. ఇక కొంతమందిగా లీడర్లు ఉంటారు, మరి మేము ప్రభుత్వం మాది, మేము ఏం చేస్తే నడుస్తుంది అంటారు. మరి అలా వచ్చి ఊరియా సంతులు నిలబడి ఊరియా సంతులో 2 రోజులు ఎక్కువ తెప్పించే మొఖాలు లేవు. ప్రభుత్వము మేము చెప్తే వినాలి అని గ్రామాలలో కొంతమంది కాంగ్రెస్ లీడర్లు లావు ఎగురుతుంటారు. ఈ రోడ్డు మీదకి వచ్చి 4
పబ్లిక్ వచ్చి ధర్నా చేస్తే టీఆర్ఎస్ లీడర్ వచ్చి ధర్నా చేస్తున్నారు అని చెప్తారు. టీఆర్ఎస్ లీడర్ అయితే వ్యవసాయం చేయడా? వ్యవసాయం చేయనోడు వస్తే రోడ్డు మీదకి వస్తే అది వేరు ముచ్చట. అందరు సమానమే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఇలా కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు లేరా? అందరు ఉన్నారు కదా, అందరు కలిసే కదా అడిగేది. ఆధార్ కార్డు అడుగుడు, కోఆపరేటివ్ బ్యాంక్ కాడికి, రైతు వేదిక కాడికి ఎందుకు ఆయిల్ ఆఫీస్ కాడికి ఏ కుక్కలూరికి నాడు రుక్కుతురు ఆ ఒక్క మంత్రానికి. ఏంది గంతగానం ఇబ్బంది ఏముంది? రేవంత్ రెడ్డి రెండా పని బంద్ చేసి మోదేవారి పని చేసి నేర్చుకోమని ఏమనంటే ప్రభుత్వం తన పైసలు లేవు, ఒక కాలేజీలో కుక్క చూపెట్టి అది నీళ్ళు నింపితే మన బోలు ఇంకా పుల్లు పోస్తాయి, దాన్ని ఇప్పేసిండు. ఏం చేత కాదు, సపరేట్గా రాజీనామా పెట్టి ఇంకోనికన్నా చేతనైనోనికి ఇవ్వడానికి. అసలు రేవంత్ రెడ్డి అంటే ఆడు సీఎం అయితే అరుడే కాడు. అసలు రాజీనామా చేసి ఇంకోటి ఇవ్వమని ఇస్తే అది సూర్యశాంతులన్నీ వస్తాయి. జరా ఎమ్మడే దించేయమని. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,